సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఎక్కడైనా కూడా రైతన్నకు కష్టం వస్తే ఆ రైతన్నకు వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఏ రకమైన కష్టం వచ్చినా కూడా ఆ రైతన్నను కష్టాన్ని ప్రభుత్వం తన కష్టంగా భావిస్తూ ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా రైతన్న కష్టం ఇంకా ఎక్కువ కష్టంగా భావిస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమంలో భాగంగా ఏ సీజన్లో జరిగిన నష్టం అదే సీజన్ ముగిసేలోగానే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతా ఉందని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉంది. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు. ఎందుకంటే రైతన్నకు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ పంట వేసుకునేందుకు ఈ సీజన్లో జరిగిన నష్టానికి రైతన్న తట్టుకుని నిలబడి తన నెక్స్ట్ సీజన్లో కూడా కనీసం పంటలు వేసుకునే పరిస్థితికి రావాలి. అలా జరగాలి అని అంటే ఈ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఈ సీజన్ అయిపోయేలోగానే డబ్బులు చేతికొస్తే ఈ డబ్బులు నెక్స్ట్ సీజన్లో రైతన్నకు మళ్ళీ పంటకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన చేసి రైతన్న తరపున ప్రభుత్వం ఆలోచన చేసి రైతన్నకు బాసటగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అటువంటి ఆలోచనలు ఎప్పుడైనా జరిగాయని అంటే అది కేవలం ఈ 57 నెలల్లోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ ఎప్పుడు జరగని విధంగా గ్రామ స్థాయిలోనే ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ AGBSC చదివిన పిల్లోడు రైతు భరోసా కేంద్రం కింద దాదాపుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు RBKలు స్థాపించడం గ్రామ స్థాయిలోనే, గ్రామ సచివాలయాలకు ఎక్స్టెన్షన్గా ఈ RBKలు పనిచేయడం, ఈ RBKలలో అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఏకంగా రైతన్నలకు అందుబాటులో ఉండే కార్యక్రమం 10,778 RBK కేంద్రాలు పెట్టడం, రైతన్నలకు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇస్తూ ఈ క్రాప్ చేయిస్తూ రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. ఎప్పుడు అని అంటే అది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే ఈ మార్పు కూడా జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతకుముందు గమనించినట్లయితే ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చి ఆక్వా రైతులను ఆదుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆ ఆక్వా రైతులకు కూడా రూపాయిన్నరకే కరెంట్ ఇస్తూ ఈ ఆక్వా జోన్లలో ఉన్న ఈ ఆక్వా రైతులకు అందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వీళ్లకు కూడా తోడుగా ఉంటూ రూపాయిన్నరకే వీళ్ళ కరెంట్ ఇస్తూ వీళ్ళను ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడే మొట్టమొదటిసారిగా రైతన్నలందరికీ కూడా మంచి జరిగిస్తూ పంటలు కొనుగోలు చేసే విషయంలో RBK స్థాయిలోనే పంటలు కొనుగోలు చేసే విధంగా అడుగులు వేస్తూ